కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అనర్హత పిటిషన్ పై బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారు. దానం ఫిరాయింపులకు పాల్పడినట్టు పిటిషనర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు తమ వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్ కు సమర్పించనున్నట్టుగా విచారణ అనంతరం మీడియాకు వివరించారు. కాగా స్పీకర్ నిర్ణయం ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. నేడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణకు రానున్నదట. ఇక్కడ ఒకటి, ఎందుకు కడియం శ్రీహరి విషయంలో కానీ దానం నాగేంద్ర విషయంలో కానీ ఇమీడియట్ రియాక్ట్ కాలేకపోతుంది. ఇప్పుడు ఏదైతే మిగతా ఎమ్మెల్యేల విషయంలో రియాక్ట్ అయిందో, లేదు వాళ్ళ పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, పార్టీ మారిన దానికి ఎటువంటి ఆధారాలు లేవు, లేదా ఆయా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఇప్పటికీ మా అకౌంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ వెళ్తుంది, 5,000 కట్ అవుతా ఉన్నాయి ప్రతి నెల అని చెప్పి ఏదైతే ఎమ్మెల్యేలు ఎంత ఓపెన్ గా చెప్పారు, కానీ అంతే ఓపెన్ గా దానం నాగేంద్ర గారిని కడియం శ్రీహరి విషయంలో చెప్పలేకపోతున్నారు. ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు అంటే, ఇక్కడ విషయం ఏంటంటే దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరూ ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తిరిగిన వ్యక్తులు, ఫ్లెక్సీలు వేయించుకున్న వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న వ్యక్తులు వీళ్ళంతా. సో ఇప్పటికీ మనం ఖైరతాబాద్ నియోజకవర్గం వెళ్తే దానం నాగేంద్ర ఫోటోలు అన్ని కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీలోనే ఉంటాయి. ఆయన ఎంపీగా పోటీ చేసిండు, ఇక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకుని పోటీ చేసిన వ్యక్తి ఆయన. మరి ఎట్లా తప్పించుకుంటాడు? తప్పించుకునే పరిస్థితి లేదు. 100% వీళ్ళిద్దరికి మాత్రం అనర్హత పిటిషన్ వేయాల్సిందే అనే టాక్ వినబడతా ఉంది. కానీ ఈ నేపథ్యంలో మళ్ళీ వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేయలేదు ఇప్పటిదాకా, ఇంకా వీళ్ళని ఎందుకు ఉంచుకున్నారంటే మళ్ళీ తిరిగి వస్తారన్న ఆలోచన వాళ్ళకు ఉందా, లేదా వాళ్ళ పార్టీ వ్యక్తులే కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేయలేదా అనే అనుమానాలు ఉండే. సో ఇప్పుడు ఈ పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల అది కొంత క్లియర్ అయినట్టుగా కనపడతా ఉంది. అంటే పార్టీ నుంచి వీళ్ళని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరిది ఈ రోజు జరగబోతున్న ఎగ్జామినేషన్ లో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో ఇదే తరహా కంటిన్యూ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కడియం శ్రీహరిని కూడా సస్పెండ్ చేసి ఉండొచ్చు. సో ఆ కీలకమైన డాక్యుమెంట్ కూడా ప్రవేశపెడతారని ఆలోచన ఉంది నాకు. సో ఇక్కడ ఇదే మెయిన్ అయితే కనుక ఖచ్చితంగా సస్పెండ్ చేసే ఆధారాలు క్లియర్ గా ఉండుంటే, సస్పెండ్ చేసినట్టుగా కనుక క్లియర్ ఆధారాలు ఎవిడెన్స్లు ఉంటే, సో ఖచ్చితంగా అనర్హత పిటిషన్ అనేది అనర్హత వేటు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. మరి అక్కడ ఉప ఎన్నిక వస్తే